హాయ్ అందరికీ నమస్తే. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తమిళనాడు మహాబలిపురంలోని షోర్ టెంపుల్ దగ్గర ఉన్నాము. మొదట మనం ఈ టెంపుల్ ఆవరణలోకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్కి 40 రూపాయలు, విదేశీయులకి 600 రూపాయలు. ఈ షోర్ టెంపుల్ ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని ఈ బోర్డులో చూడొచ్చు. ఇక్కడ మనకి గైడ్స్ కూడా అవైలబుల్లో ఉంటారు. చాలా ఆహ్లాదకరమైన అద్భుత ప్రదేశం. మహాబలిపురం పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది ఈ అద్భుతమైన షోర్ దేవాలయం. ఇది బంగాళాఖాతం ఒడ్డున 8వ శతాబ్దంలో పల్లవరాజు అయిన నరసింహవర్మన్ II నిర్మించబడింది. ఇది శివుడు, విష్ణు భగవాన్లకు సంబంధించిన అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ సంరక్షకులలో ఉంచబడిన ఈ నంది విగ్రహాలను చూడొచ్చండి. ఇవి పూర్తిగా ఆలయం చుట్టుపక్కల ఉన్నాయి. ఇవి ఈ ఆలయానికి ఒక సంరక్షకుల కాపలాదారులుగా ఉంచబడ్డాయి. ఈ టెంపుల్స్ని శివన్ పగోడా అని కూడా పిలుస్తారు. పగోడా అంటే ఒక రకమైన నిర్మాణ శైలి. కొన్ని దశాబ్దాల కింద ఇక్కడ 7 టెంపుల్స్ ఉండేవని నమ్ముతారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. కాకపోతే వాటిలో 5 సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మిగిలిన 2 మాత్రం మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ ఆలయం మొత్తం గ్రానైట్ రాతితో మలచబడింది. ఈ సముద్ర గాలి వల్ల, ఇక్కడున్న ఉప్పు గాలి వల్ల ఈ ఆలయము క్రమక్రమంగా పాడవుతుంది. ఇక్కడ మనం రకరకాల శిల్పాలను చూడొచ్చు. వీటిలో దేవతా విగ్రహాలను చూడొచ్చు, అదేవిధంగా జంతువుల విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం 2 ఆలయాలను చూడొచ్చు. ముందుగా ఉన్నది శివుని ఆలయం, వెనకాతలో ఉన్నది విష్ణుమూర్తిది. ప్రస్తుతం ఇది రెన్యువేషన్లో ఉంది. అందువల్ల ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. లోపల విష్ణు భగవానుడు నిద్రపోతున్న భంగిమలో ఉంటుంది ఆ శిల్పం. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదండి ఎవరికి. ఇక్కడ ఈ సముద్రపు గాలి వల్ల ఈ రాతి కట్టడాలు చాలా మటుకు దెబ్బతిన్నాయి. ఇది శివునికి సంబంధించిన దేవాలయం అండి. దీనిలో శివపార్వతుల్ని చూడొచ్చు. ఈ ఆలయం పక్కన రాతితో నిర్మించబడిన చిన్న కొలను కూడా చూడవచ్చు. దీంట్లో చిన్న సూక్ష్మ ఆలయం ఉందండి. అదేవిధంగా వరాహమూర్తి విగ్రహం కూడా ఉంది పక్కన. ఇది చిన్న దేవాలయం అండి. అలాగే ఇక్కడ సింహం విగ్రహం, దాని మీద అమ్మవారిని, అదేవిధంగా ఈ సింహం లోపల కూడా చిన్న టెంపుల్ లాంటిది చూడవచ్చు, అమ్మవారికి సంబంధించింది. ఇక్కడ చూసుకుంటే చాలా మట్టుకు ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి. ఇక్కడ చాలామంది స్కూల్ విద్యార్థులు కూడా వచ్చారు చూడడానికి. ఇది మన పురాతన స్థపతుల యొక్క అద్భుతమైన కళా నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. మీకు కానీ సమయం కుదిరితే ఈ మహాబలిపురంలోని ఈ షోర్ దేవాలయాన్ని తప్పనిసరిగా సందర్శించండి. ఈ మహాబలిపురంలో వీటితో పాటు ఇంకా అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి చూడటానికి. ఇదండి ఈ షోర్ దేవాలయం గురించి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.